పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి, చూడండి, వాక్యాన్ని చూడండి. దేవునికి స్తోత్రం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్య లేఖన భాగము ఇంచుమించుగా యేసు ప్రభువారు పుడతాడనగా 700 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 7 సంవత్సరాలు. 700 సంవత్సరాలు. ఇంకా యేసు ప్రభువారు 700 సంవత్సరాలకు పుడతాడనంగా 7 నిమిషాల్లో ఏం జరుగుద్దో మనం చెప్పలేము. 7 సెకండ్లో ఏం జరుగుద్దో మనం చెప్పలేము. 7 గడియల్లో ఏం జరుగుద్దో మనము చెప్పలేము. దేవునికి స్తోత్రం. 700 సంవత్సరాలకి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తాడని ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఆయన ప్రవచించాడు, కన్యక కుమారుని కంటుంది. కన్యక గర్భం ధరించి కుమారుని కంటది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని. దయచేసి ఈ మాటలు అందరూ కూడా వినాలి, చిన్నపిల్లలు కూడా మాట్లాడేవాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడబాకండి. కన్యక కుమారునికి అంటుంది. కన్యక అంటే ఏంది? చాలాసార్లు మీరు చెప్పాను. కన్యక కుమారునికి అంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి మన జన్మకి యేసుక్రీస్తు వారి పుట్టుకి మన పుట్టుకి చాలా చాలా ఉంది. ఈ రోజులో లోకంలో ఉన్నటువంటి మహానుభావులు, గొప్పవారు, దేవుళ్ళు, దేవతలు అనబడి పిలిపించుకుంటున్నటువంటి వారు కూడా నీ జన్మ వంటి వారే, నీలాగా పుట్టిన వారే, నీ వలే జన్మించిన వారే. కానీ యేసుక్రీస్తు వారు నీలా నాలా వాళ్ళలా జన్మించిన వాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన జన్మలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, స్తోత్రం. ఆయన జన్మలో ఏమని చెప్పండి? పరిశుద్ధత. చెప్పాలి అందరూ కూడా. ఏముంది? ఏమిటి ఆయనలో ఉన్న పరిశుద్ధత? ఆయన పుట్టుకలో ఉన్న పరిశుద్ధత. మనలో లేనిది ఏంది? ఆయనలో ఉన్నదేంది? ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన కూడా అందరిలాగా పుడితే ఏ కొండ మీదనే ఎలిసి రాని నా దగ్గరికి మీరు కూడా అనేను. ఆయన అలా పుట్టలేదు కదా. వెనక చూపి కొద్ది కళ్ళు తెరమని చెప్పమ్మా. దేవుని స్తోత్రం. ఆయన ఎలాగ పుట్టాడో తెలుసా? ఆయన జన్మ ఎలాంటిదో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో పరిశుద్ధత ఉంది. కన్యక కుమారుని కంటుంది. ఎవరంట కుమారుని కనేది? కన్యక ఎట్లా కంటుంది కుమారు? కన్యక అనగా తెలుసు కదా, వివాహము కాకుండా పురుషుని ఎరుగునటువంటి స్త్రీని కన్యక అంటారు. దేవునికి స్తోత్రం. అసలు ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీకి ఎలా పిల్లలు పడతారు?
అచ్చగా స్త్రీకి ఎలా పిల్లలు పుడతారు? కన్యకి పిల్లలు ఎలా పుడతారు? పుట్టరు. కానీ యేసుక్రీస్తు వారి జన్మం ఏంటంటే, అందుకే అది పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జన్మ. దేవుని స్తోత్రం. దేవుని వాక్కు మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, మరియ అనేమే కన్యక, అంటే వివాహం కాలేదు, పురుషుని ఎరగలేదు. ఇలాంటి ఆమె గర్భంలో యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఈ మాట ఎవరు చెప్పారంటే యెషయా చెప్పాడు, ముందుగానే ప్రవచించారు. ఎలాగ జన్మిస్తారు అంటే, ఎలాగ జన్మించాడంటే ఆమంటది, ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ నీ మీదికి. లూకా సువార్తలో మనం చూస్తే ప్రియమైన దేవుని, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని దేవుని శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన. దేవునికి స్తోత్రం. దేవుడు అనగా వాక్యము. ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యం అనగా శబ్దము లేదా మాట. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే మరియ గర్భంలోకి వచ్చి శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మానవుడుగా మానవ శరీరముతో మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకములోకి జన్మించాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకని యేసుక్రీస్తు వారు ప్రియమైన జన్మ పరిశుద్ధమైనది, అందరి వంటిది కాదు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువు వలన, ఏ వ్యక్తి వలన, ఏ మనిషి వలన, ఏ దేని వలన కూడా మానవుడు పాప క్షమాపణ పొందలేడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనందరికి విమోచన, ఆయన రక్తం ద్వారానే మనందరికి క్షమాపణ, మనకు విడుదల. అందుకే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. అర్థం ఉందా? నీలాగా నాలాగా యేసు ప్రభు వారు పుట్టాడు అనుకోండి, లేదా కొండల మీద ఉన్నటువంటి వారిలాగా దేవుడు పుట్టాడు అనుకోండి, ఆయన వల్ల కూడా ఏమి దేవుడు అనడానికి ఆయన అర్హుడు అయ్యో ఉండేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన ఒక్కడే పూజనీయుడు, ఆయన ఒక్కడే మహనీయుడు, ఆయన ఒక్కడే మహోన్నతుడు. ప్రభునందు నా ప్రియమైన పిల్లరా, కన్యక గర్భవతి కుమారుని కంటుంది. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ యందు జన్మించిన వాడు. అక్కడే మనం చూస్తే మత్తయి సువార్తలు అంటాడు, అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబుని కను, యాకోబు యోధా అతని అన్నదమ్ములందరిని కనెను అని కిందకు వచ్చేలకి ఏమంటాడు తెలుసా? ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి. ఇంకా పైకి వస్తే మనం ప్రియమైన దేవుని పిల్లరా 16వ వచనం, యాకోబు మరియా భర్త అయిన యేసోపును కనెను, ఆమె యందు క్రీస్తు పుట్టాడు. అందరు చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం ప్రియమైన దేవుని పిల్లరా. గ్లోరీ, హల్లెలూయా. ఎవరు యందు? మీకేందంటే పాపం కొంతమందికి అర్థం కాకపోవచ్చు, చదువుకున్న వాళ్ళు కాదు. ఆమె యందు, అక్కడి నుంచి ఏమో అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఒక ఆయన చదివిది అనేది అందరూ మగోళ్ళని ఎట్టకన్నారు అన్నాడు. ఈ బైబిల్ ఏమన్నాడు? ఇదేంద్ర మగోళ్ళు ఎట్టకన్నారు, అందరూ మగోళ్ళే ఉన్నారు, ఒకరినొకరు కన్నామని అంటున్నారంటే, ఇశ్రాయేలు యూదులు స్త్రీని పెద్దగా ఎన్నికలోకి తీసుకురాలేదు, బయటికి తీసుకురాలేదు, లెక్కలోకి తీసుకురాలేదు.
పురుషులకే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని అబ్రహాము ఇస్సాకుని కానీ ఇస్సాకు యాకోబుని కానీ అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇలా తీసుకొచ్చి చివరికి వచ్చేకి యేసు ప్రభు దగ్గరికి వచ్చేకి ఏమన్నాడు తెలుసా? ఏసేపు యేసు క్రీస్తుని కనెను అల్లా. ఏమన్నాడు తెలుసా? ఆమె యందు, ఎవరి యందు? ఏసేపుకు ప్రధానము చేయబడిన మరియ యందు. అంటే ఏసేపుకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు ఏసేపు కుమారుడు కాదు. యేసుక్రీస్తు వారు మరి యందు దేవుని కృప వలన పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతున్న ప్రియ దేవుని పిల్లల, అలాంటి గొప్ప దేవుడిని మనం పెట్టుకొని ఈరోజు కూడా చాలా మందికి దేవుని గురించిన సరైన అవగాహన లేదు. ప్రియ, ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామో తెలుసా? అసలు ఆయన ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, ఎలాంటి దేవుడు గుర్తిరితే నీ కన్నీళ్లు ఆయన పాదాలు తడపకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎంత గొప్ప దేవుడు నిజంగా. నాకైతే చాలా సంతోషం యేసు ప్రభు నమ్ముకోవడం. ప్రియమైన దేవుని పిల్లలు, నేను అన్ని చేశాను. తర్వాత అనిపించింది నిజంగా ఇంత గొప్ప దేవుడిని మనము తెలుసుకోలేక ఎన్ని పాటలు పడ్డాం అనిపించింది. దేవునికి స్తోత్రం. నేను యేసు ప్రభుకి ఏమి ఇవ్వలేదండి. యేసు ప్రభు నన్ను రక్షించడానికి, నన్ను బాగు చేయడానికి, నన్ను బ్రతికించడానికి నేను యేసు ప్రభుకి ఇచ్చింది ఏదీ లేదు. ప్రియ దేవుని పిల్లలు, ఒకే ఒక్క మాట అంతే. ఆకాశంలో నిజమైన దేవుడా, నీవెవరో నాకు తెలియదు, నన్ను క్షమించి నా ప్రాణం తీసుకో, నాకు ఈ బాధ పడలేకున్నాను అని ఎప్పుడైతే అన్నానో, నేను పూజిస్తున్నటువంటి 7 మంది దేవతల్లో ఎవరు రాలేదని యేసుక్రీస్తు వారు నన్ను వచ్చి ముట్టి బాగు చేసి, నిజమైన దేవుడా అని అడిగావు కదా, ఆ నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నేనే నిజమైన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ఊహ వచ్చిన కాడ నుంచి మేము ఆరాధించి పూజ చేసి నైవేద్యం పెట్టి ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి ప్రతి పండక్కి ఎన్నో నోములు నొక్కి ఎన్నో విధాలుగా ప్రియమైన దేవుని పిల్లరా బంతులు పెట్టి, భోజనాలు పెట్టి, పలహారాలు పెట్టి, వడపప్పులు పెట్టి, పానకాలు పోసి ఇన్ని చేసినా ఏ ఒక్కరు కూడా నేను నిజమైన దేవుడు నేను ముందుకు రాలా. దేవుని స్తోత్రం చెప్పాలా గట్టిగా. ఎప్పుడైతే ప్రియమైన దేవుని పిల్లరా నేను అడిగాను, ఆకాశమందున్న నిజమైన దేవుడా, నా ఉద్దేశం ఏంటంటే, నేను అప్పుడు అన్నమయ్య సినిమా చూశాను. అన్నమయ్య భార్యలు ఇద్దరు చచ్చిపోయి ఆడబోతారు వైకుంఠానికి. ఓహో, నేను కూడా అటుకొని చచ్చిపోయి తొందరగా వైకుంఠానికి పోవాలి, ఈ బాధ పడలేము అని చెప్పేసి అట్లా అడుగుతున్నా నేను, నన్ను తొందరగా తీసుకొని. అది సినిమా అయిపోయా, అది సినిమా కదా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ తర్వాత నేను అడిగాను అట్లే, సినిమాలో వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళు చేసినట్టుగా జరగలేదు, కానీ నిజ జీవితంలో నిజ దేవుడు నా దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు వచ్చారు? నిజమైన దేవుడు వచ్చాడు. ఆమేన్. ఈరోజు మీలో కూడా చాలా మంది ఆయన నిజమైన దేవుడు అనుకుంటున్నారా, లేకపోతే అందరిలాగా యేసు ప్రభు పట్టం కూడా వాళ్ళ పక్కన పెడదాం అనుకుంటున్నారా? చెప్పండి. మా కొర్నేలు గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కూతురు, 2వ కూతురు దగ్గరికి పోయి హైదరాబాద్ నేను చర్చి వెళ్ళిపోయేసరికి ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ పైన వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళది, అది అందరూ బాడుగులు ఇచ్చారు, మధ్యలో వాళ్ళు ఉంటారు. ఆ రూమ్లోకి వెళ్తే ఈ గోడ మొదలుకొని ఎట్టొచ్చినాయి, ఈ గోడ మొదలుకొని ఇట్టొచ్చినాయి, ఈ గోడ మొదలుకొని అట్టొచ్చినాయి. భారతదేశంలో ఎంతమంది ఎన్ని ఫోటోలు ఉన్నాయో, ఎన్నో పటాలు ఉంటాయో దేవుళ్ళు అన్నోళ్ళు మొత్తం ఉన్నాయి. అసలు మనకు తెలియదు. నాకు తెలిసిన వాళ్ళలో ఒక 7-8 మంది 10 మంది తెలిసి ఉంటారు అంతే. ఊరి నాయన ఎంతమంది ఆడున్నారనుకో చూసుకుంటే వాళ్ళందరిలో కూడా యేసు ప్రభుని కూడా పెట్టింది. వాళ్ళందరిలో కూడా ఎవరు పెట్టింది? యేసు ప్రభుని కూడా పెట్టింది. ఎందుకంటే ఈయన కూడా మళ్ళీ ఆయన కూడా దేవుడే కదా, అందరిలో ఈయన కూడా అందరిలో ఈయన కూడా ఒక రూపం, ఒక అవతారం అని పెట్టింది. స్తోత్రం. హల్లెలూయా,
అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాదు ప్రియ దేవుని పిల్లరా, ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరు? ఆయన పాపుల్లో చేరడు. ఆయన ప్రత్యేకించబడినవాడు, నిష్కల్మషుడు, నీతిమంతుడు, నిందారహితుడు. స్తోత్రం. ఆయన నిర్దోషి. ఆయన భూమి మొత్తానికి రక్షకుడు ఒక్కడే, ప్రపంచమంతటికి రక్షకుడు ఒక్కడే, సృష్టికి రక్షకుడు ఒక్కడే. ఆయనే పరిశుద్ధుడు. ఆయనే కన్య అయినటువంటి మరియ గర్భములో జన్మించినటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో కన్యక కుమారుని కంటుంది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. కన్యక పుడతాడు. కన్య మరియ గర్భంలో జన్మిస్తాడు. పాపము లేకుండా పుడతాడు. పురుషులతో సంబంధం లేకుండా పుడతాడు. అలాంటి వాడే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. మానవుడు పాపములో ఉన్నాడు. మానవుడు శాపములో ఉన్నాడు. మానవుడు ప్రియమైన దేవుని పిల్లలు నశించిపోతున్నాడు. అందుకని ఈ మనిషిని తప్పించడానికి, మనిషిని విమోచించడానికి, మనిషిని విడిపించడానికి, మనిషిని రక్షించడానికి దేవుడే మానవుడుగా రావాల్సి వచ్చింది. మానవుడు ఏ మానవుడుగా రావాల్సి వచ్చింది? పరిశుద్ధ మానవుడుగా రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా రావాల్సి వచ్చింది? పాపము లేని వాడిగా రావాల్సి వచ్చింది. ఏ ఒక్కరి ద్వారా మనకి రక్షణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరు పాపం చేసి ఉన్నారు ప్రియమైన. అందరూ అక్రమంలో ఉన్నారు, అన్యాయంలో ఉన్నారు, దుర్మార్గంలో ఉన్నారు, దుష్టత్వంలో ఉన్నారు. ఆయన సర్వ అంతర్యామి. చెప్పండి, ఏమైనా చెప్పాలా? ఏమైనా వాడు సమస్తమును ఎరిగిన వాడు. నీ హృదయమును అంతరంగంలో సమస్తము పరిశోధించగలిగినటువంటి వాడు. సీమోను, ఓ సీమోనా, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు అన్నాడు. గుండె ఒక దెబ్బకి జల్లు మంది. దేవునికి స్తోత్రం. సీమోను హృదయములో అంతరంగంలో ఏదో ఆలోచిస్తున్న సంగతి యేసు ప్రభు వారు చెప్తుంటే సీమోనుకు భయం వేసింది. ఈయనేంద్రా నేను అనుకున్నది ఏం చెప్తున్నాడు. అలాంటి వాడు దేవుడు. అంతేగాని అనుమానించేవాడు కాదు, అనుమానాన్ని తీర్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ప్రియతలు. నేను విమర్శించడానికి ఏ రోజు వాక్యం తీసుకోలేదు. కానీ ఈ లోకంలో దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, విమోచకుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట చెప్పడానికి ఎందుకు భయపడతావు? ఎందుకు సిగ్గుపడతాను? ఆ మాట జనాల్లో చెప్పడానికి ఎందుకు భయపడతావు? దాక్కుంటా పిరికివారు దేవుని పిల్లలా కాదే. అవసరమైతే చచ్చిపోయారు కదా దేవుని కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే రక్షకుడు, ఆయన విమోచకుడు. ఆయన కన్య ద్వారా ఈ లోకానికి వస్తాడని చెప్పారు. అలాగే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మనందరం రక్షించాడు, రక్షించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు స్తోత్రం. కాబట్టి ఈ రోజున మీకు ఎట్టుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా సంతోషం. ఏంటంటే నాకైతే చాలా సంతోషము, అతిశయము, నమ్మకము, అసలు నా జీవితానికి చాలు అనిపించేది ఏంటంటే నేను ప్రభువుని కలిగి ఉన్నాను. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. నేను ప్రభువుని రక్షకుడిగా కలిగి ఉన్నాను. నేను ప్రభువునికి నా దేవుడిగా అంగీకరించున్నాను. నా దేవుడిని నేను తెలుసుకున్నాను. నా తండ్రి నేను గుర్తెరిగాను. అదే నాకు సంతోషం. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను సత్యాన్ని గుర్తెరిగాను. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దీంట్లో ఉన్న సంతోషం నాకు దేనిలో లేదు. ఏ దేంట్లో ఉన్న సంతోషం తెలుసా? ప్రభువుని నేను తెలుసుకున్నాను, నా దేవుడు నేను గుర్తెరిగాను, నా రక్షకుడు నేను గుర్తెరిగాను, నేను రక్షించబడ్డాను, నా పాపాలు క్షమించబడ్డాయి, ప్రభువుని గుర్తెరిగాను. ఎందుకంటే చాలామంది నాతోట ఉన్నవాళ్ళు దేవుడు లేకుండా చచ్చిపోయి నరకంలో అల్లాడుతున్నారు, నరకంలో యాతన పడుతున్నారు. నాతో ఉన్నవారు చాలామంది
నాతోటి వారు చాలా మంది ప్రభువు లేకుండా చనిపోయి నరకానికి వెళ్ళిపోయారు. అందుకే నేను ప్రభువుని స్తుతిస్తున్నాను ప్రియమైన పిల్లలు. ఎందుకు తెలుసా? వాళ్ళు పోయారని కాదు, ఆ స్థితి నాకు రాకుండా 20 సంవత్సరాలు నేను చచ్చిపోవాలా, నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. దేవుడు కృప ద్వారా నన్ను కనికరించి ఆయన తెలుసుకొని రక్షణ పొంది సత్యాన్ని గుర్తెరిగి నిజాన్ని తెలుసుకొని నిజదేవుడిని ప్రభువుగా అంగీకరించి ఆయన నా తండ్రిగా నా ప్రభువుగా నేను కలిగి ఉన్నాను. చూసారా? అదే నాకు గొప్ప ఆనందం, సంతోషం, ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాతోటి వారు భూమిని విడిచారు, ధనికులు గనులు పరమున చేరారు. నాతోటి వారు భూమిని విడిచారు, ధనికులు గనులు పరమున చేరారు. నీ కృప నాపై చూపిన దేవా, నీ కృప నాపై చూపిన దేవా, నూతన వాచరమిచ్చిన దేవా, నూతన వాచరమిచ్చిన దేవా, గడచిన కాలమంతా మమ్ము కాచిన ఓ దేవా, రాబోవు కాలమంతా మమ్ము మెల్లగా చూడమయా, చల్లగా చూడమయా. మంచి కాపరి, ఆత్మల కాపరి, నా మంచి కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి, నా మంచి కాపరి, గొర్రెల నా అడుగులను నడబడనీయక నీ సన్నిధిలో నిలుపుము దేవా, నా అడుగులను నడబడనీయక నీ సన్నిధిలో నిలుపుము. ఆత్మాభిషేకముతో ఆత్మధైర్యముతో, ఆత్మాభిషేకముతో ఆత్మధైర్యముతో నన్ను నిలుపుమయా, నన్ను నడుపుమయా, నన్ను నింపుమయా, నన్ను నడచిన కాలమంతా మమ్ము కాచిన ఓ దేవా, రాబోవు కాలమంతా మంచి కాపరి, గొర్రెల కాపరి, నా మంచి కాపరి, ఆత్మల కాపరి, నా మంచి కాపరి, గొర్రెల కాపరి, నా మంచి కాపరి. గడచిన కాలమంతా నన్ను కాచిన ఓ దేవా, రాబోవు కాలమంతా చల్లగా నడుపుమయా, మెల్లగా నడుపుమయా, చల్లగా నడుపుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఆయనే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. భూమి ఆకాశాలు గతించినా ఆయన ఒక్కడే దేవుడు. ఎవరిలో ఆయనని చేర్చకూడదు, ఎవరితో ఆయనని చేర్చకూడదు, ఎవరిని ఆయనతో చేర్చకూడదు. ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడు. ఆయన కన్యకకు మాత్రమే జన్మించినవాడు. ఎవరు జన్మించినవాడు? చెప్పండి, ఎవరికి మాత్రం జన్మించినవాడు? క్రీస్తు జన్మము మనుషులను ఆశ్చర్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనుషులు ఏం చేస్తుంది? ఆశ్చర్యపరుస్తుంది క్రీస్తు జన్మం. ఆహాహా హల్లెలూయా, ఓహో హోసన్నా. ఎంత ఆనందం, ఎంత సంతోషం తెలుసా? పరలోకమంతా పొలకిచ్చిపోయిందండి, భూలోకమంతా సంతోషించింది ఆయన జన్మం. మనుషులందరూ
అందరిని సంతోషపెట్టినటువంటి దీని మీద ఉన్నది క్రిస్మస్ మాత్రమే. దేవునికి స్తోత్రం. మహా సంతోషకరమైన నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. యేసేపు అనుకున్నాడంట, రహస్యంగా విడిచిపెడదాం, ఇదేందిరా పెళ్లి మాకు ప్రధానమైంది కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు, కనీసం ముట్టను కూడా ముట్టలేదు, నేను తాకను కూడా తాకలేదు, ఈమె గర్భం వచ్చి ఎట్లా వచ్చింది అని రహస్యముగా నీతిమంతుడై అది ఎల్లడి చేయకుండా నలుగురితో చెప్పకుండా. యేసేపు ఎంత నీతిమంతుడు తెలుసా? మరియమ్మకు గర్భం వచ్చిందని రమ్ము తీసుకొని సాటింపేలా ఆలోచిస్తున్నాడు. రహస్యంగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వదిలిపెట్టద్దు, ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని నిద్రపోతుంటే గబ్రియల్ దూత కళ్ళలోకి వచ్చేసి, యేసేపు, దావీదు కుమారుడైన యేసేపు, మరియను చేర్చుకోవడానికి భయపడవాకు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం రాయబడింది, ఆమెను ఆ బిడ్డను వారిద్దరిని జాగ్రత్తగా కాపాడుకుంటా వచ్చాడంట యేసేపు. మరి అది కదా పరిశుద్ధత అంటే, నీతి అంటే, భక్తి అంటే, చరిత్రకు ఆధారాలంటే. కాబట్టి ఎంత గొప్ప జన్మమైన యేసు జన్మం, యేసయ్య పుట్టుక ఎంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన జన్మం కదా. నీకోసం నా కోసం దేవుడే పవిత్రుడిగా భూమి మీదకి వచ్చి. స్తోత్రం. అందుకని యెరూషలేము చాలా మంది వెళ్ళేది, సంవత్సరానికి 1,000,000 మంది పైన పోతారంట అక్కడికి. ఎక్కడికి? ఎందుకంటే పరిశుద్ధుని యొక్క పాదాలు ఆ నేల మీద నడిచాయి. ఎవరి పాదాలు? యేసయ్య పాదాలు, బంగారు పాదాలు అవి ఆ నేల మీద నడిచాయి. అందుకే అది పవిత్రమైన భూమిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. భూమి మీద హోలీ ల్యాండ్ అనగా పరిశుద్ధ భూమి అని దేనికి పేరు పెట్టాల? యేసు ప్రభువు నడిచినటువంటి ఆ ప్రాంతానికి మాత్రమే పెట్టారు ఆ పేరు. దేవునికి స్తోత్రం. అర్థం? హోలీ ల్యాండ్, పరిశుద్ధ భూమి. రోజు ఒక మాట్లాడుతుంది దాని నుంచి, అవి అక్కడే ఉంటుంది, మాట్లాడుతూ ఉంది. పాస్టర్ వాళ్ళ అన్న కూతురు. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, దేవునికి స్తోత్రం. అంతే. కాబట్టి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనకు చాలా సమయం అయింది కనుక అందరు లేచి నిలబడి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నీకోసమే ఆయన వచ్చాడు. దేవుడే మానవుడుగా నీ కోసం తగ్గించుకొని వచ్చాడు. నువ్వు ఒకటే గుర్తించాలి, ప్రభు నా కోసమే వచ్చాడు అనుకోవాలి. అంతే. వ్యక్తిగతంగా ఎవరుకోవాలి, ఏమనుకోవాలంటే నా కోసమే, నా కోసమే యేసయ్య వచ్చాడు, నా కోసమే పుట్టాడు, నన్ను రక్షించడానికి పుట్టాడు, నన్ను విమోచించడానికి పుట్టాడు, నన్ను కాపాడడానికి. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. మనకంటే ముందున్న వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోకుండా చాలా మంది చనిపోయారు, మన బంధువులు, రక్షకులు, మన తాతలు, ముత్తాతలు. కానీ ఈ కాలంలో మనందరం కూడా నమ్ముకొని ఇక్కడ ఉన్నామంటే ఎంత ధన్యులం అండి. మనకంటే ధన్యులు, మనకంటే అదృష్టవంతులు మరొకరు లేరు ప్రియదేవుని పిల్లరా. మనకంటే ధన్యులు ఇంకొకరు లేరు. మన తరములు, మన తాతల ముత్తాతలు దేవుడిని ఎరగలేదు. కానీ ఈ రోజున నీవు నేను దేవుని సన్నిధిలో ఉన్నామంటే, పరిశుద్ధ దేవుడు తెలుసుకున్నామంటే, పరిశుద్ధ దేవుని పాదాల చెంత నిలిచి ఉన్నామంటే అది మన భాగ్యం, మన ధన్యత. దేవుడు మన ఎడల చూపిన కృప. మనకు ఏది ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏది వచ్చినా ఏది రాకపోయినా, మనము పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉన్నాం. మన రక్షకుడిని మనం ఎరిగి ఉన్నాం, కలుసుకున్నాం.
మన తండ్రిని మనం గుర్తెరిగాము, మన పరలోక తండ్రిని మనం తెలుసుకోగలిగాము. ఇదే గొప్ప భాగ్యం, ఇదే గొప్ప ధన్యత. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ స్తోత్రాల ప్రతి బిడ్డను దర్శించును, ఆయన బలపరచు. హల్లెలూయా. మా దేవుడుగా, మా రక్షకుడుగా, మా ప్రభువుగా, మా తండ్రిగా, మా విమోచకునిగా, మా దేవుడుగా, నా దేవునిగా నేను అంగీకరించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రభువా. అయ్యా, నీవు నాకు దేవుడుగా ఉన్నందుకై నేను ఆనందిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాకు దేవుడై ఉన్నందుకై నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. సమయంలో బిడ్డలందరూ దర్శించి బలపరిచి మయం పొందమని ప్రార్థన చేస్తాం. కృపలో నింపి దీవించి మన యేసు నామమున ప్రార్థిస్తాం. మాకు గొప్ప బహుమానాన్ని మీరు ఇచ్చారయ్యా, క్రీస్తుని. తండ్రి అయిన దేవుడు గొప్ప బహుమానంగా భూమి మీదకి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు పంపించాడు. ఇంతకంటే బహుమానం లేదు ప్రియదేవుని పిల్లలు. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. మహిమతో నింపి కప్పి దీవించి ఆశించు. యేసు నామములో ప్రార్థించి పెడుచున్నాము తండ్రి. హల్లెలూయా. మంచి ప్రియదేవుని పిల్లలందరూ